సో ఇవాళ సెషన్లో మనం ఇంకొన్ని అడ్వాన్స్డ్ టాపిక్స్ నేర్చుకోవడానికి ఇంట్రడ్యూస్ అవబోతున్నాము. సో ఆ టాపిక్స్ ఏంటి అండ్ ఎందుకు ఉపయోగపడతాయి, ఎలా యూజ్ అవుతాయి అనేది ఒకసారి మనం చూద్దాం. ఓకేనా? కాకపోతే మీరు ప్రతి క్లాస్లో కూడా ప్రీవియస్ క్లాస్ యొక్క టాపిక్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే మ్యాక్సిమం నెక్స్ట్ క్లాస్ అనేవి ఈజీ అవుతాయండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీరు ఎంత నేర్చుకున్నారనేది కాదు, ఎంత పర్ఫెక్ట్గా అర్థమైంది అనేది మీకు దగ్గర ఉంటే అది మీరు సక్సెస్ఫుల్గా అచీవ్ అయినట్టు. ఓకే. సో లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ మనం ఏవైతే మనకు బేసిక్ కమాండ్స్ వరకు అయిపోయినాయో అవి కంప్లీట్ చేసుకున్నాం, న్యూ, సేవ్, ఓపెన్ ఇట్లాంటివన్నీ. సో ఈ క్లాస్లో టాపిక్స్ చూడండి, లైన్ కమాండ్స్ గురించి స్టార్ట్ చేయబోతున్నాము. సో ఏంటి లైన్ కమాండ్స్ అంటే, ఆల్రెడీ ఈ ఆబ్జెక్ట్స్ గురించి మనం ప్రీవియస్ క్లాసెస్లో ప్రైమరీ క్లాస్లో వినే ఉంటారు, మళ్ళీ ఒకసారి రికాప్ ఇస్తున్నాం అంతే మనం. సో లైన్ అంటే నథింగ్ బట్ విచ్ ఇస్ హ్యావింగ్ ఏ 2 ఎండ్ పాయింట్స్. అంటే ఒక లైన్ మనం డ్రా చేసాము అంటే ఏ ఆబ్జెక్ట్కి అయితే ఎండ్ పాయింట్స్, రెండు వైపులా ఎండ్ పాయింట్స్ ఉన్నాయి, దాన్ని లైన్ సెగ్మెంట్ అంటాం. మ్యాథ్స్లో ఎదురు నేర్చుకునే వాళ్ళం కదా లైన్ సెగ్మెంట్ అని. సో లైన్ రెండు ఒకటే అన్నమాట. నెక్స్ట్ రే. రే అంటే ఏంటంటే విచ్ ఇస్ హ్యావింగ్ 1 ఎండ్ పాయింట్. ఒకసారి ఇవి ఎలా డ్రా అవుతాయి అనేది కూడా చూద్దాం ఒకసారి ఆటోకాడ్లో. ఓకే. సో ఇప్పుడు నేను లైన్ అనే కమాండ్ ఇవ్వడానికి లైన్ అని పూర్తిగా టైప్ చేయాల్సిన నెసెసిటీ లేదు. మనం ఎల్ అనే కమాండ్ లెటర్ ఇవ్వగానే ఆటోమేటిక్గా ఆ లెటర్తో స్టార్ట్ అయ్యే కమాండ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. దాంట్లోనే మీరు ఒకసారి అంటే మీరు టైప్ చేస్తున్నప్పుడు కూడా స్క్రీన్ మీద ఒక అబ్జర్వేషన్ కనుక ఉంచితే వర్క్ తొందరగా అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు కీబోర్డ్ని చూసుకుంటూ టైప్ చేసుకుంటూ విన్నారనుకోండి, టైం ఎక్కువ తీసుకుంటుంది. సో ఎల్ నుంచి ఎంటర్ కొడితే ఆటోమేటిక్ ప్రెసెస్ ఏమవుతుంది, లైన్ కమాండ్ యాక్టివేట్ అయింది. సార్ నాకు ఒకసారి కమాండ్ బార్ కనిపించట్లేదు సార్, అప్పుడు ఏం చేస్తారు, పైన వ్యూ రిబ్బన్ ఉంటుంది. ఆ వ్యూ రిబ్బన్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఆప్షన్ చూడండి, కమాండ్ లైన్ అని ఉంది కదా, అది ఎనేబుల్, అది క్లిక్ చేస్తుంటే మనకి ఎనేబుల్ అవుతుంది. అంటే కనిపించకపోతే. సో లైన్ కమాండ్ తీసుకున్న తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేను రఫ్గా డ్రా చేస్తున్నాను లైన్. ఒక పాయింట్ క్లిక్ చేశాను. మీరు ఎంత బిజీగా ఉన్నా సరే అమ్మా డ్రాయింగ్స్లో ఈ కమాండ్ బార్లో ఏం చెబుతోంది, మనకి ఏం గైడ్ చేస్తుంది అనేది గ్యారంటీగా చదవాలి, అక్కడ అబ్జర్వేషన్ ఉంచాలి. ఎందుకంటే మ్యాక్సిమంగా ఈజీగా వర్క్స్ మనకి దాని ద్వారా అయిపోతూ ఉంటాయి. దాని సో నేను ఫస్ట్ పాయింట్ క్లిక్ చేశాను, నెక్స్ట్ పాయింట్ క్లిక్ చేయమంటుంది, స్పెసిఫై నెక్స్ట్ పాయింట్. సో రఫ్గా నేనేం చేస్తున్నాను అంటే క్లిక్ చేసుకుని వెళ్ళిపోతున్నాను, పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అనేవి లేవు. ఇలా కమాండ్ కంప్లీట్ అయిపోయింది, నేను రిలీజ్ చేసే కమాండ్ అనుకున్నప్పుడు మీరు ఎంటర్ అన్న ప్రెస్ చేయొచ్చు, లేదా స్పేస్ బార్ అన్న ప్రెస్ చేయొచ్చు, కమాండ్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ నాకు అదే కమాండ్ రిపీట్ అవ్వాలి అంటే ఇంతకుముందు తీసుకున్న కమాండ్ మళ్ళీ నాకు రావాలి, మళ్ళీ స్పేస్ బార్ కానీ ఎంటర్ కానీ ఇవ్వచ్చు, కమాండ్ టైప్ చేయగల అదే కమాండ్ వచ్చేస్తుంది. ఈసారి చూడండి, నేను పర్ఫెక్ట్ డైమెన్షన్తో డ్రా చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ పాయింట్ అడుగుతాను, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యూసీఎస్ అని ఉంది కదా, యూసీఎస్ మనకు నెక్స్ట్ టాపిక్లో తెలుస్తుంది, కోఆర్డినేట్స్ అనే దాంట్లో. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఫస్ట్ పాయింట్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నేను ఒక టూ డిస్టెన్స్తో లైన్ డ్రా చేసుకుంటూ రావాలి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను ఇలా హారిజెంటల్గా పెట్టినా కూడా స్ట్రైట్ లైన్ వస్తుంది ఎగ్జాక్ట్గా నాకు గ్యారంటీ లేదు. అందుకని మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక మనకు షార్ట్ కట్ ఒకటి ఉంది, F8. ఫంక్షనల్ కీస్లో 12 కీస్లో F8 అనేది ఒక కీ ఉంటుంది. ఆ కీ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఆర్థోగనల్ లైన్స్ వస్తాయి, అంటే హారిజెంటల్గా కానీ వర్టికల్గా కానీ మాత్రమే లైన్స్ వస్తాయి, క్రాస్ లైన్స్ రావు. సో ఇప్పుడు నేను F8 ఆన్ చేశాను, కింద చూడండి మీ కమాండ్ బార్లో ఆర్థో ఆన్ అని వచ్చింది. మీరు మౌస్ కూడా అబ్జర్వ్ చేయండి, హారిజెంటల్ వస్తుంది, వర్టికల్, ఇవి రెండు తప్ప మధ్యలో ఎక్కడ కూడా నాకు లైన్ రావట్లే. అది ఎప్పుడైతే ఆర్థో ఆఫ్ చేశానో నాకు క్రాస్ లైన్స్ కూడా వస్తున్నాయా లేదా. సో ఇట్లా నేను హారిజెంటల్గా పెట్టాను, ఫర్ ఎగ్జాంపుల్ 10 అనే డైమెన్షన్ ఇచ్చి ఎంటర్ అన్నాను, మళ్ళీ మౌస్ కిందకి చూపించాను, మళ్ళీ 10 అని ఇచ్చాను, మళ్ళీ లెఫ్ట్ సైడ్, అంటే మన మౌస్ పాయింట్ ఎటైతే ఉందో అటువైపు మనం ఆబ్జెక్ట్ డ్రా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇట్లా మనం ఆబ్జెక్ట్ని కంప్లీట్ చేయొచ్చు, పర్ఫెక్ట్ డైమెన్షన్స్తో మనకి కంప్లీట్ అవుతుంది. అది ఇచ్చిన డైమెన్షన్ ఎంత అనేది తెలియడం కోసం డబల్ క్లిక్ చేయండి, మీకు ప్రాపర్టీస్ ఓపెన్ అవుతాయి, దాంట్లో చూపిస్తుంది లెంత్ ఎంత అనేది. ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు మళ్ళీ క్యాన్సిల్, అది విండోస్ క్లోజ్ చేయాలనుకున్నప్పుడు ఎస్కేప్ అన్న ప్రెస్ చేయొచ్చు మీరు, రైట్. సో ఈ విధంగా మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ కమాండ్ చూడండి, రే అనేది ఏంటంటే దీనికి ఒకవైపు ఎండింగ్ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ ఆబ్జెక్ట్స్ డిలీట్ చేసేయాలనుకున్నారనుకోండి, సెలెక్ట్ చేసి డిలీట్ అనే కీబోర్డ్ మీద కీ ఉంది కదా, ఆ కీ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. సో అగైన్ రే అనే కమాండ్ ఇచ్చి ఎంటర్ అన్నాను, ఫస్ట్ పాయింట్ ఇవ్వండి బాబు అంటుంది, రైట్, క్లిక్ చేశాను. సెకండ్ పాయింట్ F8 ఆఫ్ చేస్తున్నారు చూడండి, ఇక నెక్స్ట్ ఎండింగ్ పాయింట్ అనేది ఉండదు, అంతే కదా. రే అంటే ఏంటి, ఒక ఎండింగ్ పాయింట్ ఉంటుంది కానీ ఇంకో సైడ్ ఇన్ఫినిటీ లైన్ ఉంటుంది అనమాట. సో ఇట్లా మనం డ్రా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు లైన్స్.
అలా క్లిక్ చేస్తే లైన్ వచ్చేస్తుంది. అంటే ఒక సైడ్ ఎండింగ్ పాయింట్ తెలిసింది కానీ నెక్స్ట్ లైన్ ఎండింగ్ పాయింట్ తెలియదు అనుకున్నప్పుడు ఇది వాడతాం. పర్ఫెక్ట్గా నాకు ఇంత డైమెన్షనల్ లైన్ రావాలి అన్నప్పుడు లైన్ కమాండ్ వాడతాం. అర్థమైంది? ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ఎలా వస్తాయంటే మీరు కూడా చూడండి, డ్రాయింగ్లో ఏదైనా ఆబ్జెక్ట్ డ్రా చేసే ముందు దాని ఒక ఇమాజినరీ లైన్ డ్రా చేసుకుంటారు లైట్గా. ఆబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని అరేస్ చేసేస్తారు. ఇదే విధంగా మనకు ఆటోకాడ్లో కూడా ఒక లైన్ ఉంది, దాన్నే మనం ఎక్స్ లైన్ అంటాం. ఓకే, దాన్నే మనం ఇంకో విధంగా ఏం చెప్పొచ్చు అంటే కన్స్ట్రక్టర్ లైన్ అని కూడా చెప్పొచ్చు, సపోర్టింగ్ లైన్ అని కూడా చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, ఎక్స్ లైన్ అనే కమాండ్ ఎప్పుడైతే ఇచ్చారో ఫస్ట్ పాయింట్ క్లిక్ చేస్తాం, దానికి ఏంటంటే ఇక ఎండ్ పాయింట్స్ అనేవి ఉండవు అనమాట. లైన్ అనే కమాండ్కి ఏమో 2 ఎండ్ పాయింట్స్ ఉన్నాయి, స్టార్టింగ్ ఎండింగ్. రే అనే దానికి ఒక ఎండ్ పాయింట్ ఉంది కానీ ఇంకోటి సైడ్ ఎండింగ్ పాయింట్ లేదు. నెక్స్ట్ ఈ ఎక్స్ లైన్ అనే దానికి ఏమవుతుందంటే రెండు వైపులా కూడా ఎండింగ్ పాయింట్స్ ఉండవు, ఇన్ఫినిటీ లైన్స్. సో ఇట్లా మీరు క్లిక్ చేసుకొని యూజ్ చేయొచ్చు. అంటే మీరు డ్రాయింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఏం చేయొచ్చు, అప్పుడు మిగతా పార్ట్స్ ట్రిమ్ చేసేయచ్చు, డిలీట్ చేసేయచ్చు అనమాట. అవన్నీ ఫర్దర్గా మనకు వస్తాయి. ఏ కమాండ్ ఎలా ఏంటి ఉపయోగపడుతుంది అనేది మాత్రం బేసిక్స్ చూడండి ఇక్కడ, రైట్? అంటే నాకు ఇప్పుడు ఇన్ఫినిటీ లైన్ కావాలన్నారు అనుకోండి, వీ కెన్ యూజ్ ఎక్స్ లైన్. ఇక్కడి నుంచి ఇక్కడ వరకే కావాలన్నారు, వీ కెన్ యూజ్ లైన్ కమాండ్. అట్లా మీరు చెప్పగలిగేలా ఉండాలి. నెక్స్ట్ పీ లైన్. సో పీ లైన్ ఏంటంటే ఆబ్జెక్ట్ పీ లైన్ అనే కమాండ్ ఇచ్చి ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఇట్లా డ్రా చేసుకుంటూ వెళ్తున్నాను. నెక్స్ట్ లైన్ కమాండ్ తీసుకుంటున్నాను. లైన్ కమాండ్ కూడా ఇట్లాగే నేను ఆబ్జెక్ట్స్ డ్రా చేసుకుంటూ వచ్చాను. రెండింటికి డిఫరెన్స్ ఏమైనా తెలుస్తుందా? నాకైతే రెండు ఒకేలాగా ఉన్నాయి కదా చూడ్డానికి అయితే. కానీ నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే కింద లైన్ కమాండ్ యూస్ చేసే కదా, ఈ కింద ఆబ్జెక్ట్ క్లిక్ చేసి డిలీట్ అన్నాను కీబోర్డ్ మీద. ఆటోమేటిక్గా ఆ ఆబ్జెక్ట్ వరకు ఏమైంది, ఆ పీస్ వరకు డిలీట్ అయిపోయింది. కానీ పైన పీ లైన్ అయిన కమాండ్ డ్రా చేసాం కదా, అది సెలెక్ట్ చేసి నేను డిలీట్ అన్నాను, మొత్తం ఆబ్జెక్ట్ మొత్తము పోయింది. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఏం అర్థం చేసుకోవాలి మీరు, లైన్ కమాండ్ అనే దానికి ఎక్కడైతే మనం క్లిక్ చేసామో అక్కడితో బ్రేక్ అవుతుంది, కమాండ్ రిలీజ్ అయ్యి మళ్ళీ తీసుకున్నట్టు కంటిన్యూ అవుతుంది, బ్రేకింగ్ పాయింట్స్. కానీ పీ లైన్ అనే దానికి ఏంటంటే పాలీ లైన్ అంటాం, అంటే కంటిన్యూస్ ఆబ్జెక్ట్ అనమాట. మళ్ళీ కమాండ్ రిలీజ్ అయ్యేంత వరకు ఆబ్జెక్ట్ కంటిన్యూస్గా డ్రా అవుతూనే ఉంటుంది. అలాంటి వాటిని మనం పీ లైన్స్ అంటూ ఉంటాం, పాలీ లైన్స్ అంటూ ఉంటాం. ఓకే, ఇప్పుడు కింద ఉన్న లైన్ కమాండ్ డ్రా చేసిన ఆబ్జెక్ట్స్ తీసేసాను. అంటే ఇప్పుడు ఇదేంటిది, పీ లైన్ కదా. ఇదే విధంగా నెక్స్ట్ ఇంకో లైన్ ఉంది చూడండి, ఎస్పీ లైన్, స్మూత్ పాలీ లైన్ అంటున్నారు. ఇదేంటో చూద్దాం ఒకసారి. మీరు జూమింగ్ చేయొచ్చమ్మా, మౌస్ వీల్ ఉంది కదా, ఆ మౌస్ వీల్ ముందుకు తిప్పితేనేమో ఆబ్జెక్ట్ పెద్దదవుతుంది, వెనక్కి తిప్పితేనేమో చిన్నదవుతూ ఉంటుంది. కాకపోతే ఎక్కడ ఎలా జూమ్ చేయాలనేది కూడా కొద్దిగా టెక్నిక్గా ఆలోచించండి. మీరు ఏ ప్లేస్లో అయితే మీ కర్సర్ని అంటే క్రాస్ హెయిర్స్ అనే దాని సింబల్ ఉంచారో అక్కడ కనుక మీరు ముందుకి స్క్రోల్ చేస్తే ఆ పార్ట్ జూమ్ ఇన్ అవుతుంది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఈ ప్లేస్లో డ్రాయింగ్ లేదు, అక్కడికి వెళ్ళి నేనేం చేయాలి, ముందుకి స్క్రోల్ చేశాను అనుకోండి, ఆ ప్లేస్ జూమ్ ఇన్ అవుతుంది. నాకు ఆబ్జెక్ట్ పక్కకి వెళ్ళిపోయినట్టేగా. అప్పుడు మీరు ఏం చేయాలి, ఏ ఏరియాలో అయితే ఆబ్జెక్ట్ లేని ప్లేస్ ఉందో అక్కడికి వచ్చి మౌస్ వీల్ వెనక్కి స్క్రోల్ చేస్తాం, ఎక్కడైతే ఆబ్జెక్ట్ ఉందో అక్కడికి వచ్చి మౌస్ అక్కడ తీసుకొచ్చి ముందుకి స్క్రోల్ చేస్తాం. ఎంటీ ఏరియాలో బ్యాక్ జూమింగ్, ఆబ్జెక్ట్ ఉన్న చోట జూమింగ్ ఫ్రంట్ అనమాట, అట్లా అవుతుంటాయి. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఎస్పీ లైన్ అనే కమాండ్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసి ఇట్లా చూడండి, ఇలా క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే. జస్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పీ లైన్కి ఎస్పీ లైన్కి డిఫరెన్స్ ఏంటంటే ఇది కంటిన్యూస్ ఆబ్జెక్టే, ఇది కంటిన్యూస్ ఆబ్జెక్టే. అంటే ఎక్కడ క్లిక్ చేసినా మొత్తం ఆబ్జెక్ట్ సెలెక్ట్ అవుతుంది. ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే దీనికి కర్వ్స్ ఉంటాయి, దీనికి ఏంటంటే వర్టిసెస్ ఉంటాయి, మూలలు ఉంటాయి. అది డిఫరెన్స్. ఓకేనా, కర్వ్డ్ ఎడ్జెస్ అనమాట, ఇవన్నీ కూడా కర్వ్స్ ఉంటూ ఉంటాయి. సో మేజర్ డిఫరెన్స్ ఏంటంటే పీ లైన్కి ఎస్పీ లైన్కి దానికి వర్టిసెస్ ఉంటాయి, దీనికి కర్వ్స్ ఉంటూ ఉంటాయి, అంతే తేడా. రైటా? అండ్ నెక్స్ట్ కమాండ్ ఈజ్ ఎం లైన్, మల్టీ లైన్ అంట. సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్స్ డిలీట్ చేసేసాను నేను డిలీట్ కమాండ్ ద్వారా. నెక్స్ట్ ఎం లైన్ అనే కమాండ్ ఇచ్చాను. ఎం లైన్ అనేది ఏంటంటే ఎట్ ఏ టైం మల్టిపుల్ లైన్స్ డ్రా చేయడానికి మనకి బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఏంటి అది అంటే చూడండి ఒకసారి, ఇలా క్లిక్ చేసి నేను డ్రా చేస్తూ వస్తున్నాను. అంటే ఎట్ ఏ టైం 2 లైన్స్ వచ్చినాయి నాకు. మల్టిపుల్ లైన్స్ అంటే జస్ట్ 2 లైన్స్ అనమాట. ఇప్పుడు నాకు ఆ లైన్స్ మధ్యలో గ్యాప్ ఎక్కువ కావాలి అన్నాను. అగైన్ మళ్ళీ ఎం లైన్ అనే కమాండ్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, కింద కమాండ్ బార్లో కొన్ని బ్రాకెట్స్లో కొన్ని సబ్ కమాండ్స్ ఉన్నాయి. ఆ సబ్ కమాండ్స్లోకి వెళ్తే స్కేల్ అనే కమాండ్ ఉంది కదా,
మీకు ఆ సబ్ కమెంట్స్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా ఒక లెటర్ బ్లూ కలర్లో హైలైట్ అయి ఉంటుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి కావాలంటే. సో ఎప్పుడైతే అలా వచ్చిందో అంటే ఇక్కడ చూడండి, మీకు బ్లూ కలర్లో వచ్చింది కదా ఇక్కడ. సో ఆ బ్లూ కలర్ యొక్క మీనింగ్ ఏంటంటే కమాండ్ ఆ లెటర్ ప్రెస్ చేస్తే ఆ కమాండ్ యాక్టివేట్ అవుతుందని చెప్పడం. ఇక్కడ నేను లెటర్ అన్న ప్రెస్ చేయొచ్చు, లేదా దాని మీదకి వెళ్ళి క్లిక్ చేసినా మీరు ఇబ్బంది లేదు, తీసుకోవచ్చు. స్కేల్ అనే కమాండ్ తీసుకోగానే అక్కడ ఏం అడుగుతుంది, డిఫాల్ట్గా 1 అని ఉంది, నేను 5 అనేది చేస్తున్నాను. 5 అని ఇచ్చి ఎంటర్ అన్నాను. ఇప్పుడు డ్రాయింగ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు గ్యాప్ పెరిగిందా లేదా మనకు. సో స్కేలింగ్ అంటే ఉన్నదాన్ని కొద్దిగా ఎన్లార్జ్ చేసి చూపించడం అనమాట. ఓకేనా. సో ఒకసారి ఏం చేస్తారంటే ఈ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కమాండ్స్ యూస్ చేసి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఏవైతే మీకు ఇచ్చిన మెటీరియల్లో డ్రాయింగ్స్ ఉన్నాయో ఆ డ్రాయింగ్స్ ప్రాక్టీస్ని స్టార్ట్ చేయండి. ఓకేనా. ఒక డ్రాయింగ్ చూపిస్తా చూడండి ఒకసారి మీకు. సో ఇక్కడ మీకు డ్రాయింగ్స్ ఫస్ట్ మెటీరియల్లో ఇచ్చాను చూడండి, ఇట్లా ఇచ్చాం, ఇలా ఆబ్జెక్ట్స్ డ్రా చేయమని చెప్పి. సో ఇట్లాంటివి ఎట్లా డ్రా చేస్తారు అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఈ ఫస్ట్ స్క్వేర్ ఉంది. సో స్క్వేర్ ఎట్లా చేయొచ్చు, ఈ ఆబ్జెక్ట్స్ అన్ని డిలీట్ చేసేసాము. సో ఫస్ట్ లైన్ కమాండ్ తీసుకుని ఎంటర్ ఇచ్చాము. ఫస్ట్ ఒక పాయింట్ ఇక్కడ నుంచి క్లిక్ చేసాము, F8 ఆన్ చేసుకున్నాం, ఆర్థోగోనల్ లైన్స్ అని. నెక్స్ట్ టాపిక్లో మనకు ఆ లైన్ షార్ట్ కట్స్ వస్తాయమ్మా. సో డిస్టెన్స్ నేను ఏం చేస్తున్నా 2 అని ఇచ్చి ఎంటర్ అన్నాను. నెక్స్ట్ మళ్ళీ పైకి 2 ఎంటర్, అగైన్ 2 ఎంటర్, అగైన్ 2 ఎంటర్ ఎంటర్, ఇట్లా ఇచ్చేసాం. సార్ మరి వాటికి డైమెన్షన్స్ అప్పుడే అవ్వాల్సిన నెసిటీ లేదు, మీకు ఆ తర్వాత వస్తాయి కమాండ్స్ అని, ఈ డైమెన్షన్ ఎట్లా చూపించాలి అనేది. రైటా. నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది ఎలా, దాని తర్వాత అగైన్ లైన్ కమాండ్ తీసుకున్నారు, ఇక్కడ నుంచి క్లిక్ చేశారు, అగైన్ 2 ఎంటర్, 1 ఎంటర్, 2 ఎంటర్, ఇట్లా మీకు ఇచ్చిన డైమెన్షన్ ప్రకారంగా మీరు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. దాని ఈజీగానే ఉంటాయి డ్రాయింగ్స్ అనేవి కూడా. ఇలాంటి యాంగిల్స్ వచ్చినప్పుడు మనకి ఎలా జరుగుతుంది అంటే కోఆర్డినేట్స్ అనే కాన్సెప్ట్, అంటే మీకు ఏవైతే ఇప్పుడుదా కవర్ అయినాయో ఆ ఆబ్జెక్ట్స్ వరకు డ్రా చేయండి. ఫర్దర్ క్లాసెస్లో మీకు ఈజీగా మళ్ళీ నెక్స్ట్ కమాండ్స్ అర్థం అవ్వడానికి ఛాన్స్ ఉంటూ ఉంటాయి. ఓకేనా. ఒకసారి షార్ట్ కట్స్ కూడా నేను కంప్లీట్ చేస్తాను, చూద్దరు కానీ ఒకసారి. సో షార్ట్ కట్స్ వరకు చెప్పి ఈ క్లాస్లో ఆపుతాను, చూడండి. సో షార్ట్ కట్స్ ఎందుకు వాడతారు ఏంటంటే F1 ఆటోకేడ్ అనే సాఫ్ట్వేర్లో కంప్లీట్ షార్ట్ కట్స్ మనం వాడతామమ్మా. సో F1 అనేది ఏంటి, ఇవన్నీ కూడా ఫంక్షనల్ కీస్ ఉంటాయి పైన మనకు. సో ఎగ్జాంపుల్ నేను ఒక లైన్ అనే కమాండ్ తీసుకున్నప్పుడు F1 అనేది ప్రెస్ చేస్తే ఏమవుతుంది అంటే, మీకు అంటే ఇంటర్నెట్ కనుక యాక్సెస్ ఉంటే కనుక అసలు ఆ కమాండ్ ఏంటి, ఎందుకు వాడతాము, ఇట్లాంటివన్నీ కూడా డిస్క్రిప్షన్ అనేది వస్తుంది. నెక్స్ట్ F2 ఎప్పుడైతే F2 ప్రెస్ చేస్తారో మీకు కమాండ్ హిస్టరీ వస్తుంది. ఇప్పుడు దాకా మీరు వాడిన కమాండ్స్ ఏంటనేది మీరు చూడవచ్చు స్క్రోల్ చేసుకుంటూ. అదైందా. నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ డ్రా చేస్తున్నాను. ఎగ్జాంపుల్ ఒక లైన్ కమాండ్ తీసుకొని జస్ట్ ఇలా డ్రా చేసుకుంటూ వచ్చేసాను. ఇప్పుడు నాకు చిన్న టాస్క్ ఇచ్చారు, ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్కి మిడ్ పాయింట్ నుంచి ఒకటి డ్రా చేయండి అన్నారు. అసలు ఎగ్జాక్ట్గా నాకు డైమెన్షన్ కూడా తెలియదుగా, మరి మిడ్ పాయింట్ ఎట్లా డ్రా చేసుకోవాలి నేను. అప్పుడు ఏం చేస్తారు, లైన్ అనే కమాండ్, ఏదో కమాండ్ తీసుకున్నాం, లైన్ కమాండ్ తీసుకొని నేను ఎప్పుడైతే ఆబ్జెక్ట్ మీద వెళ్ళగానే మీరు అబ్జర్వ్ చేయండి, గ్రీన్ కలర్లో ఒక సింబల్ వస్తుందా నా కర్సర్తో పాటు. మీరు ఇక్కడ ఎండింగ్ పాయింట్కి వెళ్తే స్క్వేర్ వచ్చింది, ఎండ్ పాయింట్ అని వచ్చింది పేరు. ఎప్పుడైతే నేను మిడ్ పాయింట్కి వెళ్ళానో ట్రయాంగిల్ వస్తుంది, అది మిడ్ పాయింట్ అని అర్థం. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎండ్ పాయింట్ అని వస్తుంది. అంటే మనం ఎక్కడున్నామనేది ట్రేస్ చేస్తుంది అనమాట. దాన్నే ఓ స్నాప్ అంటాం, ఆబ్జెక్ట్ స్నాప్ అంటాం. సో మిడ్ పాయింట్ నుంచి ఇప్పుడు క్లిక్ చేసి చక్కగా డ్రా చేయొచ్చుగా నేను. ఈజీ అయిపోయిందా లేదా టాస్క్. సో ఇట్లా ఉంటుంది, అది ఓ స్నాప్. F3 ఒకసారి ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది, మళ్ళీ అదే ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. F3 ఎలాగైతే 2D ఆబ్జెక్ట్స్ ట్రేస్ చేస్తున్నామో F4 అనేది 3D ఆబ్జెక్ట్స్ ట్రేసింగ్ కోసం వాడుతూ ఉంటాం. ఓకే. నెక్స్ట్ F5 అనేది ఏంటంటే ఐసోమెట్రిక్ ఆబ్జెక్ట్స్ వస్తాయి ఫర్దర్గా. ఈ 2D అయిపోయిన తర్వాత మనకు 3D ఆబ్జెక్ట్స్ 2Dలో డ్రా చేసేలాగా వస్తుంది, అప్పుడు క్లియర్గా అర్థం అవుతుంది. ఇక్కడ చూడండి, ఐసోప్లేన్ అంటే ఇది. ఎప్పుడైతే ఇది ఆన్ చేశారో బ్యాక్గ్రౌండ్ మారిపోతుంది కొంత. ఓకే. దానికోసం F6 అనేది ఏంటంటే డైనమిక్ UCS అంటాం. డైనమిక్ UCS అంటే ఇప్పుడు నేను ఒక డ్రాయింగ్ చేసేటప్పుడు X నాకు రైట్ సైడ్కి ఉంది, Y పైకి ఉంది. ఎప్పుడైతే నేను ఇక్కడ మీకు రైట్ సైడ్లో 3D ఆర్బిట్ అని రకరకాల కమాండ్స్ ఉన్నాయి కదా, ఆ ఆబ్జెక్ట్ తీసుకొని ఎప్పుడైతే నేను మన డ్రాయింగ్ వ్యూని క్లిక్ చేసి ఇలా రొటేట్ చేశానో
ఆటోమేటిక్గా చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కదా, దీన్ని ఎప్పుడైతే నేను ఇట్లా రొటేట్ చేశానో నాకు నా డైరెక్షన్తో పాటు XYZ కూడా మారిపోయినాయి అనుకోండి. అప్పుడు ఏమవుతుంది అంటే పర్ఫెక్ట్గా డ్రాయింగ్ అనేది డిజైన్ అవ్వదు. అంటే నేను ఆబ్జెక్ట్ని తిప్పినా సరే ఆ డైరెక్షన్స్ అట్లాగే ఉండాలి, ఫిక్స్డ్ X అటే ఉండాలి, Y అటే ఉండాలి. అదైందా? మళ్ళీ నేనేం చేస్తున్నా ఇక్కడ టాప్ వ్యూ 2D వైర్ ఫ్రేమ్ పెట్టేసుకున్నాను. సో ఇవి XYలో అలా ఫిక్స్డ్గా ఉండడం కోసం మనం ఏం చేస్తామంటే F6 అనేది దాన్ని ఆఫ్ చేసి పెడతాం. ఆన్లో ఉంటే రొటేట్ అయిపోతాయి, ఆఫ్లో ఉంటే తిరిగిపోతూ ఉంటాయి. అట్లా ఓకే, సారీ, ఆన్లో ఉంటేనేమో రొటేట్ అవుతూ ఉంటాయి, ఆఫ్లో ఉంటే ఫిక్స్డ్గా ఉంటాయి. అట్లా F7 గ్రిడ్. F7 అంటే మనకు బ్యాక్గ్రౌండ్ గ్రాఫ్లా కనిపిస్తుంది కదా, అది కనిపించాలా వద్దా, ప్లేన్ అయిపోతుంది చూడండి అట్లా. F8 ఆల్రెడీ చూసాం, స్ట్రైట్ లైన్స్ కోసం ఆర్థోగోనల్ లైన్స్ అని. నెక్స్ట్ F9 స్నాప్ ఆన్ అంటాం. F9 అంటే ఏంటంటే మీకు కొంతమంది చూడండి, ఒక ఆబ్జెక్ట్ డ్రా చేస్తున్నప్పుడు ఇట్లా ఉంది నాకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రెక్టాంగిల్ డ్రా చేశాను, దీంట్లో లైన్ కమాండ్ తీసుకుని మిడ్ పాయింట్ డ్రా చేసేటప్పుడు నాకు సార్ నాకు ఎండ్ పాయింట్స్ అయితే వస్తున్నాయి కానీ మిడ్ పాయింట్స్ రావట్లేదు సార్ కొంతమంది చెప్తుంటారు. అప్పుడు ఏం చేయాలి అంటే మీకు ఇక్కడ కింద చూడండి చిన్న యారో మార్క్ లాగా ఉంది కదా, ఏ ఆబ్జెక్ట్ యొక్క పక్కన యారో మార్క్ అయినా క్లిక్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. క్లిక్ చేసి లాస్ట్ స్నాప్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఒక చిన్న విండో ఓపెన్ అవుతుంది. దీంట్లో ఆబ్జెక్ట్ స్నాప్ అని ఉంటుంది, దాంట్లో అన్ని పాయింట్స్ టిక్ పెట్టి ఉన్నాయా లేదా చూసుకోండి. వర్క్ ఉన్న లేకపోయినా అన్ని పాయింట్స్ టిక్ పెట్టి ఉండాలి. ఓకే, అప్పుడు మనకి అన్ని పాయింట్స్ కూడా ట్రేస్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు నేను F9 అనేది క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది అంటే స్నాప్ సెట్టింగ్స్లోకి వెళ్తే మీరు ఇక్కడ చూడండి F9 ఇది కనుక ఆన్లో ఉందనుకోండి, అంటే కమాండ్ యాక్టివేట్ చేశాను అనుకోండి, Xలో ఎంత జరగాలి, Yలో ఎంత జరగాలని చూపిస్తాను. నేను Xలో 0.5 అన్నాను, Yలో 1 అని ఇచ్చాను, ఇచ్చి ఓకే అన్నాను. ఇక్కడ చూడండి జాగ్రత్తగా లైన్ కమాండ్ తీసుకొని ఓకే. సో F12 ఎప్పుడైతే మనం ప్రెస్ చేసామో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అక్కడ డైమెన్షన్ కనబడము ఆగడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్, ఒకసారి కమాండ్స్ అని ప్రాక్టీస్ చేయండి. ఏం డౌట్స్ ఉన్నాయో ఒకసారి చూసుకొని డౌట్స్ ఉండే కనుక క్లియర్ చేసేసుకోండి. ఓకేనమ్మా, కమాండ్స్ మాత్రం బాగా ప్రాక్టీస్ చేయాలి, మీనింగ్స్ తెలుసుకోండి ఫస్ట్ అన్నిటికి కూడా. రైటా, థ్యాంక్ యూ.